విడాకుల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కలహించుకునే దంపతులు ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకోవడానికి కోర్టులను వేదికలుగా మార్చడం సరికాదని పేర్కొంది. వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేయడమూ మంచిది కాదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. వివాహమైన తర్వాత 65 రోజులు మాత్రమే కలిసి జీవించి దశాబ్ద కాలానికి పైగా దూరంగా ఉన్న దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహానంతరం తలెత్తే విభేదాల పరిష్కారానికి కోర్టులను ఆశ్రయించడానికి ముందే మధ్యవర్తిత్వ ఐచ్ఛికాన్ని వినియోగించుకోవాలని హితవు పలికింది. కోర్టులకు వెళ్లి పరస్పర ఆరోపణలు చేసుకోవడం, వాటికి ఆధారాలు సృష్టించేందుకు యత్నించడం, గుణపాఠం చెప్పాలనే భావన వల్ల వారి మధ్య వైరం పెరుగుతుందే కానీ తగ్గదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. వైవాహిక జీవితంలో తలెత్తే గొడవలకు కోర్టులను యుద్ధభూములుగా మార్చుకుని వ్యక్తిగత కక్ష సాధింపులకు ఉపయోగించుకోవడాన్ని ఏమాత్రం అనుమతించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టుల్లో ఆరోపణలు ప్రత్యారోపణలతో కేసులను మరింత జటిలం చేయడం తప్ప సమస్య పరిష్కారం కాదని పేర్కొంది. కొన్నిసార్లు కృత్రిమ మేధ వంటి సాంకేతికతలను ఉపయోగించి తప్పుడు ఆధారాలు సృష్టిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి వివాదాలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొంటూ కోర్టులకు వెళ్లే ముందు కుటుంబ సభ్యులు, ఇతరులు ఇతర మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించింది. ఇలాంటి కేసుల్లో మధ్యవర్తిత్వ మార్గాన్ని అనుసరించడం మంచిదని, దీని ద్వారా అనేక కేసుల్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయని గుర్తు చేసింది. ఈ క్రమంలోనే వివాహం జరిగిన తర్వాత కేవలం 65 రోజులే కలిసి జీవించి దాదాపు 10 ఏళ్లుగా వేరువేరుగా ఉంటున్న ఓ జంటకు ఆర్టికల్ 142 కింద ఉన్న విస్తృత అధికారాలను వినియోగించి విడాకులు మంజూరు చేసింది. వారి వివాహ బంధం పూర్తిగా కోలుకోలేని స్థితికి చేరుకుందని తెలిపిన ధర్మాసనం వారికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.